హాయ్ హలో వెల్కమ్ టు వండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యన పోస్టింగ్ అయితే కొద్దిగా ఆలస్యం అవుతుందండి. ఎందుకంటే ట్రావెలింగ్ లైక్ గుడులకి వాటికి నోములు అవి తీర్చుకున్నానండి ఈ మధ్యలో. అవి కూడా మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు మన ట్రెడిషనల్ అయిన తాటి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా తాటి గుజ్జుని ఎలా తీయాలో కూడా చూద్దాము. ముందుగా మనం ఒక జల్లెడ్ని శుభ్రంగా కడిగేసి తాటికాయని కూడా తీసేసి చక్కగా ఈ విధంగా అయితే అనేసుకుంటే చక్కగా గుజ్జు అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రెసిపీ ఫాలో అవుతే మనకి తాటి గుజ్జు తీసినట్టు కూడా ఉండదనమాట. సో అందరూ కూడా ఇలా ట్రై చేయండి. ఫాస్ట్గా కూడా అవుతుంది, పీస్ కూడా ఉండదనమాట మనకి. అలాగే నేను ఇప్పుడు తాటిగుజ్జు తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నేను రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మనం రైస్ ఫ్లోర్ అనేది వాడతాము. కొంతమంది ఇందులోకి రవ్వను కూడా యాడ్ చేసుకుంటారు, కానీ ఇలా వరిపిండితోనే చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. కావాలంటే మీరు వీటి ప్లేస్లో మీరు పంచదారనైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హెల్దీగా చేయడం కోసం నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. సో ఆ బెల్లాన్ని వేసేసిన తర్వాత కరిగిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడాని అయితే వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు గారెలాగా వత్తేసుకొని మనం నూనెలో అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా సాఫ్ట్గా బూరెలాగా భలే పొంగుతున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా, చూడడానికి మీకు నోరూరుతున్నట్టుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీరు కూడా ఫాలో అయిపోయి నాకులాగా మీరు కూడా చేసేసుకోండి. తో మనం ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో తెలుసా? తాటి ఇడ్లీ చేసుకోవచ్చు, తాటి గారెలు చేసుకోవచ్చు, తాటి రొట్టె చేసుకోవచ్చు, తాటి తాండ్ర చేసుకోవచ్చు, తాటి బూరెలు చేసుకోవచ్చు, తాటి కేక్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలు ఉన్నాయో మనకు ఓపికని బట్టి ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా సరే ఒక్కొక్క వెరైటీ పెట్టుకొని చేసుకుంటానండి. ముందుసారి నేను తాటి ఇడ్లీ వేశాను, తాటి గారెలు వేశాను, తాటి రొట్టె వేశాను. నేనైతే 3 రకాలు చేశాను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం అనేది చేస్తానండి. సో ఎందుకంటే అలా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేస్తాను. సో తాటిగారు చూసారా, ఇరిపితే ఎంత చక్కగా ఉందో, తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.